భారతీయత అనేది కేవలం కట్టుబొట్టు పాట మాటల్లోనే కాదు, మన ప్రజాస్వామ్యంలోనూ ఉంది. అందుకే ప్రపంచ దేశాలు మన దేశాన్ని అభిమానిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి. యంగ్ ఇండియా గురించి విశ్వవీధుల్లో ఇప్పుడు ఓ పెద్ద చర్చే సాగుతోంది. ఈ తరుణంలో విజయవాడకు చెందిన యువ ఇంజనీర్ విదేశాల్లో తన గళాన్ని ఘనంగా వినిపిస్తున్నాడు. ప్రజాస్వామ్యం గొప్పదే, కానీ అందులో భాగస్వాములం కానప్పుడు ఫలితాలు కనిపించవంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇతని పేరు కిలారు నాగశ్రవణ్. విజయవాడ పెనమలూరు. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇతరుల్లా కొలువుల వెంబడి పరిగెత్తాలనుకోలేదు. భిన్నమైన పంథా ఎంచుకున్నాడు. దేశాభివృద్ధిలో భాగం కావాలని యువశక్తిని మేలుకొలిపే దిశగా అడుగులేశాడు. జర్మనీ సంస్థ రిచ్ నమ్మన్ ఫౌండేషన్ నిర్వహించిన వరల్డ్ యూత్ సమ్మిట్ 2016లో దేశం తరఫున హాజరై అంతర్జాతీయ రాజకీయ సదస్సులో గళమెత్తాడు. అవినీతి, నిరుద్యోగం, యువ సాధికారిత, విద్య, సామాజిక సమస్యలపై పనిచేసే యువతను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఫ్రెండ్షిప్ అంబాసిడర్ ఫౌండేషన్ 12 ఏళ్లుగా సమావేశాలు నిర్వహిస్తోంది. సేవలు, నాయకత్వ ప్రతిభ ఆధారంగా కొందరిని ఎంపిక చేసి చర్చలకు ఆహ్వానిస్తోంది. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల వేళ సెప్టెంబర్ 13 నుంచి 28 వరకు యువ సమ్మేళనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి ఎంపికైన 500 మందిలో శ్రవణ్ ఒకడు. యువత రాజకీయాల్లోకొచ్చేలా ప్రతి దేశానికి నిర్దిష్టమైన నిర్మాణం ఉండాలని, పాలన, చట్టాల రూపకల్పనలో యువత ఆలోచనలకు అది వేదిక కావాలని ఇందులో నాగశ్రవణ్ సూచించాడు. స్థిరమైన సాగు విధానాలు, విద్య, రాజకీయాల్లోని సమస్యల్ని లేవనెత్తాడు. మనోడి ఆలోచనలకు పలు దేశాల ప్రతినిధులు మద్దతు పలికారు. సర్వప్రతినిధి సభ సమావేశాల్లో భాగంగా మారిషస్, బంగ్లాదేశ్, యుఏఈ, అర్జెంటీనా, కెనడా, సెనెగల్, రువాండా, కోస్టారికా, మొరాకో దేశాధినేతలు, మంత్రులతో కలిసి తన ఆలోచనలు పంచుకున్నాడు. విలువైన సలహాలిచ్చావు, గ్రేట్ మీటింగ్ టు యూ నాగశ్రవణ్ అంటూ కెనడా మంత్రి ట్వీట్ చేశారు. యుఎన్ యూత్ డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్స్ అని ఉంటాయండి. ఆ వర్కింగ్ గ్రూప్స్ నేను ఒక మెంబర్ని కాబట్టి, ఇండియన్ వర్కింగ్ గ్రూప్లో నేను ఒక మెంబర్ని కాబట్టి డిఫరెంట్ హై లెవెల్ ప్యానల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు జనరల్ అసెంబ్లీ హాల్లో పక్కన ప్రతి మిషన్, అంటే ప్రతి కంట్రీకి ఉన్న రిప్రజెంటేటివ్స్ అక్కడ యుఎన్ మిషన్స్, ఆ మిషన్స్ ఏం చేస్తాయంటే వేరియస్ థీమ్స్ మీద, ఈ గవర్నెన్స్ మీద, డెమోక్రసీ మీద, లేదంటే రెఫ్యూజీస్ మీద, లేదంటే సోషల్ డెవలప్మెంట్ మీద, ఉమెన్ మీద, జెండర్ ఈక్వాలిటీ మీద, ఇలా డిఫరెంట్ థీమ్స్ మీద వాళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నాకు మొత్తం 13 వర్క్షాప్స్కి ఇన్విటేషన్స్ వచ్చినాయండి. ఇంటర్నేషనల్ పీస్ డేకి వచ్చింది, మళ్ళీ ఇంటర్నేషనల్ డెమోక్రసీ డేకి వచ్చింది, మాల్టా ప్రెసిడెంట్ అలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి పిలిచారు. అలా మొత్తం 13 ఈవెంట్స్ నేను పాల్గొనడం జరిగింది. సో నేను సోషల్ డెవలప్మెంట్, ఆంటర్ప్రినర్షిప్, యూత్ ఇన్ పాలిటిక్స్, యూత్ ఇన్ గవర్నెన్స్, డెమోక్రసీ, ఇంటర్నేషనల్ పీస్, ఈ అంశాల మీద ఎక్కువ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక పెద్ద హై లెవెల్ ప్యానల్ మీటింగ్ ఏం జరిగిందంటే అండి, ఎస్టోనియా గవర్నమెంట్ అను మన జార్జియా గవర్నమెంట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఈ 3 గవర్నమెంట్స్ కలిసి ఈ గవర్నెన్స్ మీద, డిజిటలైజేషన్ మీద, అకౌంటబిలిటీ మీద ఒక సెషన్ పెట్టారు. ఈ గవర్నెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని. దాంట్లో పాల్గొనడం జరిగింది. నేను మన ఇండియా చేసిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ గురించి మాట్లాడాను. అదే టైంలో జార్జియా ప్రైమ్ మినిస్టర్ టైం తీసుకుని అయిపోయినాక నాకు ఒక 5 minutes ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిజిటల్ ఇండియా ఎందుకు ఇండియాకి చాలా ఇంపార్టెంట్, డిజిటలైజ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా అదో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అన్నా హజారే స్ఫూర్తితో రంగంలోకి దిగిన నాగశ్రవణ్ ఆయనతో 3 వారాలు కలిసి పనిచేశాడు. తరువాత మిత్రులతో కలిసి రెవల్యూషనరీ ఇండియా టు సోషల్ ఎంపవర్మెంట్ ప్రారంభించాడు. లోక్పాల్ బిల్లు ఆవశ్యకత తెలియచేస్తూ కళాశాలల్లో సభలు నిర్వహించాడు. ఇంజనీరింగ్ చేస్తూనే సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వంలోని లోపాలపై పోరాడాడు. రిజల్యూషన్స్లో కూడా యూత్ను ఒక స్పెషల్ భాగస్వామ్యం చేసి యూత్ను కూడా ఎంకరేజ్ చేయాలి, పీస్ కాన్ఫ్లిక్ట్స్లో వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ అని అవుతుంది. మనం మిడిల్ ఈస్ట్లో చూసుకున్న మొత్తం ఎఫెక్ట్ అయిన పాపులేషన్, ఈ వార్స్ వల్ల ఎఫెక్ట్ అయిన పాపులేషన్ 40 million పాపులేషన్ యూత్ ఉన్నారండి. సో ఇప్పుడు ప్రపంచంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చా ఏంటి, ఎలాంటి సొల్యూషన్ వచ్చా అది యూత్ సెంట్రిక్ అయిపోయింది. ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడడం కూడా ట్రై చేస్తుంది. అదే యూత్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, యూత్కి ఎలా స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి. మనకి నేషనల్ యూత్ పాలసీ ఉంది, కానీ అది ఇంకా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ 18 months నుంచి కానీ సపోర్ట్ వర్క్ చేస్తానికి ట్రై చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక స్టేట్ యూత్ పాలసీ అయితే వస్తుంది. అది చాలా పెద్ద స్టెప్ మన స్టేట్ గవర్నమెంట్కి, మన స్టేట్ యూత్కి. స్టేట్ యూత్ పాలసీ మేము కూడా చాలా కష్టపడ్డాం. విజయవాడ నీడ్స్ నుంచి కానీ నేను కానీ పర్సనల్గా డ్రాఫ్టింగ్లో కానీ కన్సల్టింగ్లో కానీ చాలా కష్టపడ్డాం. కాబట్టి ఇప్పుడు పాలసీ వచ్చినాక ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఒక పెద్ద భాగస్వామ్యం తీసుకుని, పాలసీ వస్తాం కాదు, పాలసీని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎక్కువ కీ రోల్ ప్లే చేద్దాం అనుకుంటున్నామని. పార్లమెంటు విధానంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో కలిసి నాగశ్రవణ్ 4 ఏళ్లుగా మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నాడు.
అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వాడి ఫ్యాసినేషన్ అంతా చెప్తా ఉండేవాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. కాలేజ్లో కూర్చోబెట్టి మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కూర్చోబెట్టి చాలా ఇంట్రెస్ట్తో చాలా ఎంతూజియాజంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. సరే హీస్ డూయింగ్ సంథింగ్ కదా అని చెప్పి వీ ఆల్ స్టార్టెడ్ సపోర్టింగ్ అనమాట. ఎలా అంటే ఒక స్టేజ్ వచ్చి చేసిన తర్వాత ఏమైపోయిందంటే మాకు తెలియకుండానే మేము అందులో ఇన్వాల్వ్ అయిపోయాము. So he was the one who, he was the only person who I saw who was interested in developing city కానీ country కానీ. It was very impressive. తర్వాత చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళడం కానీ అలా జరిగింది. విజయవాడలో నీడ్స్ యు స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి యువతను భాగస్వామ్యం చేశాడు. ఇంజనీరింగ్ చదువుతూనే కాలిఫోర్నియాలోని క్యాటో యూనివర్సిటీలో న్యాయ, ఆర్థిక, ఫిలాసఫీ ఆఫ్ లిబర్టీ కోర్సుల్లో డిప్లొమా చేశాడు. కుటుంబ సభ్యులు నాగశ్రవణ్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అంతసేపటికి సోషల్ యాక్టివిటీస్లో పిల్లలందరూ పాల్గొనాలి, పిల్లలకి బాగా ఎంకరేజ్ చేయాలి, యువత బాగా ముఖ్యమని దేశానికి చాలా ముఖ్యమని చెప్పి అతను పాల్గొంటుంటే చాలా ఆనందంగా ఉంటుంటుంది. మెయిన్ యూత్ పాలసీ కావాలని తను కోరుకుంటున్నాడు. యూత్ పాలసీ దేనికంటే స్టూడెంట్స్కి, యూత్కి కావాల్సిన పనులు జరగటానికి పాలసీ అనేది ఒకటి ఉంటే పూర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి జాబ్స్ అయినా లేదంటే వాళ్ళ పర్సనల్ బిజినెస్ పెట్టుకోవడానికైనా దేనికైనా సరే గవర్నమెంట్ నుంచి ఒక పాలసీ అనేది ఉంటే దేశం బాగుపడుతుంది. యూత్ చేసే ప్రతి పని వల్లనే దేశ అభివృద్ధి అయినా పురోగతి అయినా ఏదైనా సరే యూత్ వల్లే జరుగుతుంది అని దాని మీద పోరాడుతున్నాడు. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసే ఐకాంగో అండ్ రెక్స్ అనే సంస్థ శ్రవణ్ సేవలు, నాయకత్వ లక్షణాలు గుర్తించి కర్మవీర చక్ర గ్లోబల్ ఫెలోషిప్కు ఎంపిక చేసింది. నవంబర్లో ఈ పురస్కారం అందుకోబోతున్నాడు.